రాయ్ नीचे गिर रहा हूँ అంటే పానీ పియో క్యూ అంటే లగేజ్ ఆమెది వెళ్ళిపోయింది, ఆమె ఉండిపోయింది. నాది లగేజ్ ఎనీవే హ్యాండ్ లగేజే కాబట్టి ప్రభు ఒక అద్భుత రీతిగా సహాయం చేసి అంటే మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. నాకు దొరికినవాడు కూడా ఎట్లా ఇచ్చాడు ప్రభు అంటే, అంతకుముందు ఇంకొక అడిగితే వాడు 16,000 అన్నాడు. ఫ్లైట్ టికెట్ డబ్బులు 16,000 ఎట్లా అనుకుంటే ఈ మేక్ మై ట్రిప్లో దొరికి साहब आप कुछ भी मत करो साहब, मेरे पे छोड़ दो, आपको 8 o'clock ఈవినింగ్ मैं लेके जाता. ఎక్కి నేను ఏమైందో తెలీదు, ఆయన మీటర్ చూస్తూ ఉన్నా 100 నడుపుతా ఉన్నాడు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికల్లా 250లో ఉన్నాడు. ఆల్రెడీ 250 కంప్లీట్ చేశాడు. कैसा करे तुम అంటే సాబ్ ఆప్ సోగే సాబ్ అని. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రభు చిత్తం జరగాలి అంటే ఎట్లాగైనా జరిగించుకుంటాడు. టైంకి వెళ్ళాము, టైంకి సేవ జరిగింది, పొద్దున కూడా సేవ జరిగింది. మధ్యాహ్నం టైంకి వాళ్ళు కూడా భయపడిపోయి ఎయిర్పోర్ట్కి వచ్చి లోపల సెక్యూరిటీతో మాట్లాడి సెక్యూరిటీ వాళ్ళకు అన్నీ నా పాస్లు అన్నీ ఇచ్చి ప్రభువు ఇట్లా తన కార్యం జరిగించుకోవాలంటే చేస్తాడండి. పాయింట్ ఏంటి మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ సాయంత్రం అంటే, ఆయన ఉద్దేశములు ఉన్నతమైనవి. దానియేలు గ్రంథం 4 చూడని అవసరం లేదండి, 35లో ఏముంటుందంటే, సార్వభౌమైన దేవుడు, ఇది మనం ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగులో కొంచెం ఇష్యూ ఉంటే మన్నించండి. సార్వభౌముడైన దేవుడు మనుష్యుల రాజ్యంపై అధికారం కలిగి ఎవరికైనా రాజ్యం ఇయ్యగోరునో ఆయనకిస్తాడంట. చెప్పండి మళ్ళీ. సార్వభౌముడైన దేవుడు అంటే 3 ఆకాశాల పైన సభాపర్వతంలో కూర్చున్న ఆయన, అక్కడి నుంచి ఆయన సెలవిస్తే భూరాజులపై అధికారం కలిగి ఎవరికి రాజ్యం ఇయ్యగోరునో వారికి ఇస్తారు. మన కుటుంబాలనే కానివ్వండి, ఉద్యోగాలనే కానివ్వండి, మన జీవితంలో జరిగే ప్రతి విషయాలకు ఆయన యొక్క సంపూర్ణ అధికారం ఉంది. సిస్టర్ గారు చూడగానే ఎందుకు నేను కొంచెం చేకానంటే, ఒకరోజు ఆవిడ వాక్యం విన్నాను నేను ఎక్కడి నుంచే. షీ షేర్డ్ ఇన్ ఇంగ్లీష్ కదా సిస్టర్, and somebody else was translating and she was struggling a bit, but point was very blessing. So అయితే sorry sister, I am not worthy, somehow the Lord is using tonight. So అయితే ఆయన అన్ని అధికారాలు కలిగిన వాడు. మన బర్త్ డేట్, డెత్ డేట్ ఆయన హస్తంలో ఉంది. లాస్ట్ ఇయర్ దాటామంటే ఆయన చిత్తానుసారంగా దాటాం. బాగా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనము ద్వంద్వ జీవితం జీవించే అలవాటు ఉంది. ద్వంద్వ జీవితం అంటే దానియేలు ఏమనుకున్నాడు, 1:8 హీ పర్పస్ ఇన్ హిస్ హార్ట్ టు లివ్ ఏ అన్డిఫైల్డ్ లైఫ్. రాజుగారు ఇచ్చి భోజనం భుజించకుండా, తనను తాను అపవిత్రపరచుకొనకుండా తాను ఉండగోరినాడు. ఒక నిర్ణయం తాను చేసుకున్నాడు. పరలోక రాజ్యం వెళ్ళడానికి ప్రభు రక్షించిన కాడి నాటి నుంచి ఫైనల్గా మనం అంటే ప్రభు అక్కడ కొరకైనా మనం చనిపోవడానికైనా ఆయన ఒక ప్రణాళిక పెట్టాడు. దాన్ని శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అంటే క్రీస్తు స్వరూపంలోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపింపులో మనం ఆయనకి సహకరించాలి. ఏం చేయాలండి? సహకరించాలి. ఎలా సహకరించగలము? మనల్ని మనం కూడా ఆయనకి మన కళ్ళతో, చేతులతో, మన హృదయంతో, మన శరీరంతో చేయవలసిన పనులన్నిట్లో ఆయనతో ఒక నిబంధన కలిగిన జీవితము కలిగి ఉండాలి. నిర్ణయం, నేను ప్రభు అపవిత్రునిగా నన్ను నేను చేసుకోను. ఫోన్ల వల్ల కానీ, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా డ్యాన్సులు వేసి వస్త్రాలు దిగిపోయేంత వరకు చేస్తున్నారు. అవసరం లేదు మనం అవన్నీ చూడడానికి. టేక్ ఇట్ అవుట్. ఇఫ్ యువర్ ఐ ఈజ్ ట్రబ్లింగ్ యూ, టేక్ ఇట్ అవుట్ అన్నాడు. I have really removed Instagram, I have really removed Facebook. You can see, check my phone. Not only me, I want everybody here to follow that. టీవీలో సీరియళ్ళ ముందు, సినిమాల ముందు గడపకండి టైం. మన రాకడో ఆయన పోకడో, ఆయన రాకడో మన పోకడో తెలీదు. టైం మాత్రం టిక్ అవుతూ ఉంది. ఎవ్రీ మినిట్ మనం కూర్చుంటున్నాం. ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయిందంతే. ఒక సెకండ్ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయిందంతే. వీ హ్యావ్ లాస్ట్ ఎ సెకండ్ జస్ట్ నౌ. ఒక ఊపిరి పోయిందంటే పోయింది ఆ ఊపిరి, ఇంకా కౌంట్ అవుతూ ఉంది. ఎవ్రీ బల్బ్ హ్యాస్ అన్ ఎక్స్పైరీ డేట్. మనకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది.
అజాగ్రత్తగా జీవిస్తూ లాస్ట్ మూమెంట్లో ఆ బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు లాగా అప్పటికప్పుడు మనం సరిదిద్దుకుందామంటే జరగదు. ఎందుకంటే దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్. రెండో విషయం ఏం చేస్తుంటామంటే మనము వాగ్దానాలు తీసుకుంటాము. చాలామంది క్రైస్తవ జీవితంలో ఆ వాగ్దానాలను సీరియస్గా తీసుకోకపోవడం అనేది కనబడుతుంది. ఆ కాగితం పోగొట్టుకుంటారు, లేకపోతే మర్చిపోతుంటారు. ద పాయింట్ ఈస్ హీ ఈజ్ వాచింగ్. ఆయన వాగ్దానాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నీ 4వ తరంను చెరలోంచి తీసుకొస్తాను అన్నాడు. 4వ తరం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అంటే అబ్రహాం లెక్క పెట్టద్దు, నెక్స్ట్ 4వ తరం కదా. ఇస్సాకు, యాకోబు, యోసేపు, తర్వాత 6 లక్షల కాల్బలం. ఎవరు? ఇశ్రాయేలీలు, వారి భార్యలు, పిల్లలు, మొత్తం 10, 12 ఎంతో ఉండాలి. అన్ని 15 లక్షల మంది బానిసత్వంలోంచి 430 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకురావడం అనేది వాగ్దానం అబ్రహాముకు చేశాడు. కానీ భూమి మీద అబ్రహాం లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు, యోసేపు లేడు. కానీ ఆయన వాగ్దానాన్ని ఎవరితో? బానిసలై వారు తమను మర్చిపోయిన ప్రజలతో తానే నిబంధన నెరవేర్చుకున్నాడు. ఆయన తన నిబంధనను, తన వాగ్దానాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నప్పుడు మనమే ఎలాగా అంత ఈజీగా వదిలేస్తాము? అసలు ఎంత మంచి అవకాశము! మన ప్రభు నోటి నుంచి వచ్చిన ఒక మాట, భూమి కలుగునుగా కానీ సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించి, మరే గర్భంలో కుమారుడు కలుగునుగా కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించిన, అంటే సృజనాత్మక శక్తి కలిగిన దేవుడు, లేనివి ఉన్నవాటుగా తయారు చేయగలిగిన శక్తి కలిగిన ఆయన వాగ్దానాలను ఎత్తిపడితే మన జీవితంలో కూడా లేని వాటిని ఉన్నవాటిగా తయారు చేయగలడు. ఆయనకు ఆ శక్తి ఉంది. మనం ఎందుకు వాడట్లేదు? ఎందుకు ఏంటి? John 1:12 ద్వారా రక్షింపడ్డాను నేను. ఏమని ఉందని, బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ గేవ్ హి పవర్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎందరైతే ఆయన అంగీకరించుకున్నారో, అనగా తన నామందు విశ్వాసం నుంచి ప్రతి వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. అంటే ఆస్తి ఎవరి కొరకు? ఆదాము అవ్వల కొరకు గార్డెన్ని తయారు చేసి, అందులో వాటిని అన్ని తయారు చేసి, మంచి మంచి ఫలవృక్షాలను తయారు చేసి ఇచ్చాడు. సేద్యం చేసుకొని జస్ట్ మీరు బ్రతకండి అన్నట్టుగా. నీళ్ళు కూడా పోయిన అవసరం లేదు, అదే ఆవిరి వచ్చి నీళ్ళు తడుపుతుంది. చక్కగా హాయిగా బ్రతకండి అని ఇచ్చాడు. మన జీవితంలో కూడా అదే నెమ్మది ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఆయన వాక్కులో అంత శక్తి ఉంది, ఆ వాగ్దానాల్లో అంత శక్తి ఉంది. కానీ ఎందుకు మనం దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? రెండవది, సీరియస్గా తీసుకోకపోవడం ఒక కారణం అవుతే, రెండో కారణం ఏంటంటే అది నెరవేరలేదని నిరుత్సాహం చెంది వదిలిపెట్టేవారు ఇంకొక చెందినవారు ఉన్నారు కదా. 2025 ఒక వాగ్దానం ఇచ్చారు ప్రభా నాకు, కానీ ఇంతవరకు నెరవేరలేదు ప్రభా, నాకు నెరవేరదేమో. అందరికీ జరుగుతుంది, సాక్ష్యాలు పంచుకుంటున్నారు, కానీ నాకు మాత్రం నెరవేరలేదు ప్రభా. చూడండి, ఒక ఏనుగు పిల్ల పుట్టాలంటే గెస్టేషన్ పీరియడ్ ఎంత అండి? 5 సంవత్సరాలు. 5. పెద్ద ఏనుగుకి, ఆఫ్రికన్ ఏనుగుకి పుట్టాలంటే 5 years. అదే పందికి ప్రతి 6 నెలలకి 16 పంది పిల్లల్ని పుట్టిస్తారే ఉంటుంది. అది పంది స్వభావం ఏంటి? నేలకే చూస్తుంటుంది జీవితకాలం అంతా. పైన వాటిని వెతుకుడి అని ప్రభువు చెప్తుంటే అది మాత్రం నేలకే చూస్తూ, చచ్చిపోయిన రోజు మాత్రం పరలోకాన్ని చూస్తుంది. మన జీవితము గొర్రెలుగా తయారు చేశాడు ప్రభు. అపవిత్రత లేకుండా బ్రతకాలని కోరుకుంటున్నాడు. అయితే ఎలిఫెంట్కి ఎందుకు అన్ని 5 సంవత్సరాలు? మల్టీ ఇయర్ ప్రాజెక్ట్. అదేంటి ప్రాజెక్ట్? మల్టీ ఇయర్ ప్రాజెక్ట్. మన జీవితంలో ప్రభు కొన్నిసార్లు మల్టీ ఇయర్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంటాడు. అప్పుడు ఈ వాగ్దానము నెరవేరుతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఆయన. ఎర్ర సముద్రం పాయలయ్యాయంటే అప్పుడు కాదు పాయలు చేసింది ఆయన. ఎప్పటి నుంచో గాలి వీచింపజేసి ఒక పెద్ద సముద్రము 2 పాయలుగా అయ్యి 6 నెలలు రావాలంటే ఒక క్షణంలో అయ్యేది కాదు అది. మోసే ఆ టైంలో ప్రార్థన చేశాడు, కానీ అంతకు మునుపే ప్రభు తయారు చేస్తూ వచ్చాడు. అలా చాలా విషయాలు మన జీవితంలో మనం అడుగుతాం, మనకు తెలుసు, మనకు అవసరమని ఆయన ఎరిగి ముందుగానే తయారు చేసేవాడిగా ఉన్నాడు. మనం ఇంకనూ పాపులై ఉండగా యుక్తకాలమందు క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. ఏమన్నుంది చెప్పండి?
3 విషయాలు ఉన్నాయి, చదవండి. అది రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం వర్స్ 6 చదవండి. అందరు కలిసి చదవండి ఫాస్ట్గా. మీరు ఫాస్ట్గా చదివితే ఫాస్ట్గా ముగించేసుకుందాం. ఐ ప్రామిస్డ్ హిమ్ హాఫ్ అన్ అవర్, అంతే. 19 మినిట్స్ అయినాయి. చదవండి. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా చాలండి. ఏంటంట, మనం బలహీనులుగానే ఉన్నాం, మనకు తెలీదు అసలు దీనికి సొల్యూషన్ ఎట్లాగో. బలహీనులం అంటే ఆత్మీయంగా బలహీనులము, శారీరకంగా బలహీనులం. ఆత్మీయంగా అంటే అపవిత్రంగా ఉండకుండా ఉండలేకపోతున్నాం. ఒక సిగరెట్ విడిచిపెట్టాలంటే కష్టపడుతున్నాం, ఒక మూవీలు చూడటం విడిచిపెట్టాలంటే కష్టపడుతున్నాం. ఏదో ఒక అలవాటికి మనం బానిసై ఉంటున్నాం. దీని నుంచి బయటికి రావాలంటే ఎలాగా అని క్రీస్తు ప్రభువారు ముందుగానే ఆలోచించి ఆ 2000 సంవత్సరాల క్రితం సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు నిన్ను నన్ను అప్పుడే చూశాడు. ఫలానా టైంలో పుట్టబోతున్నాడు, పిండముగా నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. అంటే మనకు అంటూ ఒక బ్రెయిన్ రాకముందే, మనకంటూ ఒక చేతులు కాళ్ళు రాకముందే, మనకంటూ ఒక శరీరం పుట్టక మునిపే ఆ పిండపు స్థితిలో అంటే మైక్రోస్కోపిక్ కండిషన్లో ఉన్నప్పటి నుంచి ప్రభు మన గురించి ఎరుగున్నాడు. మనం అనుకుంటే మన క్యారెక్టర్ ఆయనకు తెలియదని. హీ నోస్ అస్ ఫార్ మోర్ బెటర్ దెన్ వీ నో అవర్ సెల్స్. మన గురించి మనం ఎరుగుట కంటే ఆయన మన గురించి ఎంతో ఎరుగున్నాడు. ఆయనను వచ్చి ప్రార్థన చేస్తారని ఎదురు చూస్తుంటాడు. ఏంటంటే రిలేషన్షిప్ కొరకు. ఆదాము వాళ్ళ దగ్గర ఏ రిలేషన్షిప్ కోరుకున్నాడో మన దగ్గర కూడా అదే రిలేషన్షిప్ కోరుకుంటున్నాడు ఆయన. మనం వెళ్ళగానే ప్రార్థనలు స్టార్ట్ చేస్తుంటాం. నో, హీఈస్ ఆస్కింగ్ ఫర్ రిలేషన్షిప్. ఏ రోజైనా మనం మన జీవితంలో ప్రభా నువ్వు ఎలా ఉన్నావు ప్రభా ఇవాళ అడిగామండి ఎవరన్నా? అయ్యా నీకేం కోరికలు ఉన్నాయి, నీ పిల్లలు ఎవరో, నువ్వు రోజు ప్రాడిగల్ సన్ లాగా, ప్రాడిగల్ డాటర్ లాగా. ప్రాడిగల్ సన్ ఎవరు? తప్పిపోయిన కుమారుడు. ప్రాడిగల్ డాటర్ ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ కొరకు 3.5 years మాత్రమే ఆయన దగ్గర ఉండి టైము. కానీ ఒక రోజు ఒట్టి సమరయ స్త్రీ కొరకు టైం తీసుకొని అంత దూరం నడిచి మధ్యాహ్నం ఎండవేళ యాకోబు బావి దగ్గర యేసుప్రభువారు ఆమె వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు. రీడ్ ద వర్డ్ కేర్ఫుల్లీ. జాన్ చాప్టర్ 4. హీస్ సిట్టింగ్ దేర్ అండ్ వెయిటింగ్ ఫర్ హర్. ప్రభువా నీ కుమారుడు, నీ కూతురు నీ దగ్గరికి వచ్చిందా ప్రభువా? రిలేషన్షిప్ అంటే అదండి. అర్థమవుతుందా? మన ప్రార్థనలకు ఆన్సర్లు రావాలా, మన వాగ్దానాలకు ఆన్సర్ రావాలా, ఇదే తపన. కానీ ప్రభా నా బండికి టైర్ మార్చాలి ప్లీజ్, టైర్ అసలు టైర్తో ఏమైనా సంబంధం ఉందండి రిలేషన్షిప్తో? ఇస్తాడు, అన్నీ ఇస్తాడండి. 70th floor సింగపూర్ టాలెస్ట్ బిల్డింగ్. అక్కడ అందరు ఫోటోలు తీసుకుంటుంటే నేను కూడా సర్లే తీసుకుందామా అని వెళ్తుంటే సడన్గా పరిశుద్ధాత్మ అన్నాడు. అంటే ఏంటి? దిస్ ఇస్ నథింగ్ మ్యాన్. మనం హైయెస్ట్ హెవెన్స్కి పోబోతున్నాం. దిస్ ఇస్ నథింగ్. టక్కన వెళ్ళిపోయి లిఫ్ట్ నొక్కి 2-3 minutes, less than 1 minute వచ్చేస్తుంది కిందకి. 70 అంత స్పీడ్ లిఫ్ట్. పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఈ లోక విషయం గురించి చాలా 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 హెవీలీ ఫోకస్డ్ ఉన్నాం. ఆల్మోస్ట్ 100% నిమగ్నమై ఉన్నాం. కానీ ఆయన గురించిన ఆలోచన ఒక్కరోజు కూడా మనకు రావట్లేదు. ఆలోచించాల్సిన విషయం. వాగ్దానం ఇవ్వలేదని ఆయన దగ్గర మనము అలుగుతుండవచ్చు, కానీ మన జీవితంలో పలానా చేయలేదు, నాకు ఇన్ని పెండింగ్ ఐటమ్లు ఉన్నాయని పెండింగ్ లిస్ట్ ప్రతిరోజు ఆయన దగ్గర చదువుతున్నాం, రాశి షాప్ లిస్ట్ లాగా కదా. కానీ ప్రభువా నీకేంటి ప్రభా, నీ మనసులో ఏముంది ప్రభా? కీర్తనలో 37:4 ఏమంటుందంటే, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ షల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే చెప్పండి ఏంటి? యెహోవా యందు ఆనందించుడి, అప్పుడు నీ హృదయ వాంఛలన్నిటినీ ఆయన తీర్చునట. అర్థమైందండి? ఒక ప్రేయర్ పట్టిక పెట్టుకొని చేసేవాడిని నేను. తర్వాత ప్రేయర్ పట్టిక పడేశాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని గుర్తు చేస్తాడో, ఏం గుర్తు చేస్తాడో ఆ టైంలో అది మాత్రమే చేయాలని. హీబ్రూ చాప్టర్ 10:23. వాగ్దానాల గురించి స్టార్ట్ చేసి మనం ఒక రౌండ్ వెళ్ళి వచ్చాము. ఎందుకంటే మనలో చాలా అసంతృప్తి కనబడుతుంది. కానీ అసంతృప్తి ఆయన జవాబు ఇవ్వలేదనే ఉంది, కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది మనలో కొంచెం ఆలోచిస్తే ఆయన కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది.
కదా. వాగ్దానం చేసినవాడు ఆ, నమ్మదగినవాడు గనుక ఆ, మన నిరీక్షణ విషయమైన మనం మొక్కుకున్నది నిశ్చలంగా పట్టుకుందాం. ఉమ్. ఏంటండి మనం ఒప్పుకున్నది నిశ్చలముగా మనం ఎందుకు పట్టుకోవాలంట? వాగ్దానం చేసిన వాడు ఆయన మన ప్రభువు, అబద్ధమే ఆడని వాడు, ఈయనలో ఏ పాపము లేదు అని ఎవరన్నారు? టకా టకా చెప్పాలండి. అది కరెక్టే. ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు. పిలాత్ అంటాడు యేసుప్రభుని జడ్జి చేసిన తర్వాత, ఈయనలో ఏ దోషము నాకు, ఐ డోంట్ నీడ్ టు జడ్జ్ హిమ్. మీరు ఎందుకు సిలువ వేయమంటున్నారో తెలియదు. యేసులో ఏ దోషం లేదు. ఆయన పాపమే ఎరుగడంట. అంటే పాపం అంటే ఏంటో ఆయనకి తెలీదు అన్నప్పుడు ఆయన మనకు కీడు ఎలా చేస్తాడు? ఆలోచిస్తున్నారా? నాకు ఇలాంటి వాగ్దానం వచ్చింది, మహిమలోకి పిలుచుకుంటా అని. ఎందుకు పిలుచుకుంటాడా? మహిమలోకి పిలుచుకుంటే ముందే చెప్పి పిలుచుకుంటాడా? ఎవ్రీ గుడ్ గిఫ్ట్, ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్, ఇన్ హూమ్ దెర్ ఇస్ నో షాడో ఆఫ్ టర్నింగ్. ఏమండి, యాకోబు 1:17 కదా. పర సంబంధమైన ప్రతి మంచి ఈవియు, ప్రతి వరమును జ్యోతిర్మయునగు తండ్రి యొద్ద నుంచి వచ్చును, ఆయనలో ఏ చంచలత్వమును గమనాగమనంలో అయినను ఏ ఛాయ అయినను లేదంట. అంటే ఒక మాట అన్నాడు అంటే దాన్ని ఎన్ని తరాలైనా నెరవేర్చుకుంటాడు. అంటే మన వాగ్దానాలు ఎప్పటికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం దాని మీద నిలకడగా ప్రభు ఆయన జ్ఞాపకం చేస్తుంటే, యెహోవాకు జ్ఞాపకర్తరాలు కాదు, యెహోవాకి విసిగించేవారా ఉండాలి. విసిగక నిత్యము ప్రార్థన చేయవలను. లూకా 18:1 అంటాడు కదా. విసిగించాలి ఆయన్ని. ఏం చేయాలి? చాయ్ తాగేటప్పుడు, ప్రభు నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు ప్రభు. దానియేలు లాస్ట్ ఇయర్ నాకు 25 దానియేలు అనుదినం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును. టీ తాగట అనుదినం సేవిస్తున్న నీ దేవుడే నన్ను రక్షి. దానియేలు తీసేసి థామస్ పెట్టుకున్నా. థామస్ అనుదినం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించిన ప్రభు. తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు, పొద్దున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఏ టైం అయినా అబ్బా చాలురా బాబు అని ఏమంటారు పిల్లలు కొన్నిసార్లు? పప్ప కారు కావాలి, పప్ప కారు కావాలి, పప్ప కారు కావాలి. వాళ్ళ అమ్మ కొంగు చినిగిపోయేదాకా లాగుతూ ఉంటారు. కొనిస్తుందా? కొనిదా? ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా ఏదో ఒక రోజు కొనిస్తుందా? కొనిదా? మరి వాగ్దానాలు ఎందుకు ఆయన వెనకాల మనం పరిగెత్తట్లేదు? వచ్చింది, ఇచ్చాడు కదా, వాగ్దానం ఇచ్చాడు, బ్లాంక్ చెక్. ప్రభువా ఈ వాగ్దానానుసారంగా ఇచ్చాడు, లెట్ అస్ హోల్డ్ ఫాస్ట్ అంటుంది. అరే యాకోబు నేర్చుకున్నాడు అది. రాత్రంతా పెనుగులాడిన తర్వాత, పెనువేలు అంటే పెనుగులాట, ఆయన వెళ్ళిపోతాను బాబు ప్లీజ్, నువ్వు నరుడితో పోరాడు, నాతో కూడా పోరాడుతున్నావు అంటే, నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను నేను విడిచిపెట్టను. పొద్దునైపోయింది, వెళ్ళిపోతాను అంటే కూడా ప్రభువుని విడిచిపెట్టట్లేదు. మనం కూడా అట్లాగే ఆయన పట్టుకున్నామంటే, బుల్డాగ్ ఎట్లా ఉంటుంది? వదిలిపెడుతుందా? మన ప్యాంట్లో షర్ట్లో దాని పళ్ళు దూరింది అనుకోండి, వదిలిపెట్టదు అది. మనం ప్యాంట్ ఇప్పేసి పారిపోవాలి కానీ వదిలిపెట్టదు. మన ప్రభువుని మనం హ్యావింగ్ ఫెయిత్ ఇస్ వన్ థింగ్, సెకండ్ థింగ్ ఇస్ నెవర్ లెటింగ్ గో ఇస్ అనదర్ స్టేజ్, ఇంకొక మెట్టు పైన అనమాట. అందుకే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు దేవుడు, మహారాజుగా, ఒక దేశముగా మార్చాడు, వాగ్దానాలను ఇచ్చిన దేశముగా చేశాడు. మళ్ళీ తిరిగి వస్తే కూడా, అంటే మొదట రాకడలో 2 స్టేజ్ ఉంటాయి. మొదట రాకడ మధ్యాకాశానికి వస్తాడు. సెకండ్ రాక వేవేల దూతల పరిశుద్ధులతో ఒలీవెల కొండ మీదకి వస్తాడు. ఇశ్రాయేలుకి వస్తాడు. ఇశ్రాయేలుకి చాలా స్పెషాలిటీ ఆయన సన్నిధిలో ఉంది, స్పెషల్ కన్సర్న్. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎందుకు అంటే, ఒక వ్యక్తి ఆయన్ని విడిచిపెట్టలేదు, వాగ్దానాన్ని పట్టుకొని ప్రభువుని విడిచిపెట్టలేదు. అరే ఆయన యాక్చువల్గా ఆయన ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. తన పిల్లలకి ఇవ్వకపోతే ఎవరి కోసము? తన పిల్లల కోసమే కదా అన్నీ చేసింది. కానీ అలాగే సింపుల్గా ఇచ్చేస్తే మనకు వాల్యూ ఉండదు. చూసారండి, ఎందుకు ధనవంతుల పిల్లలు కారు తీసుకెళ్ళి అక్కడక్కడ గుద్దుతారు, రోడ్ల మీద పడుకునే వాళ్ళ మీదకి ఎక్కిచ్చేస్తుంటారు? ఎందుకు? భయభక్తులు లేవు కాబట్టి, దాని విలువ లేదు కాబట్టి, బండి యొక్క విలువ లేదు కాబట్టి పార్కింగ్ ఎక్కడో చేస్తారు, సెంటర్లో నడి రోడ్లు చేసి వెళ్ళిపోతారు. ఏదో కారో ట్రాక్టర్ వచ్చి గుద్దిపోతుంది. ఎందుకంటే ఒక్క పైసా దాంట్లో వారు సంపాదించలేదు, అదే కష్టపడి పొందుకుంటే. అందుకే సౌలుకు రాజరికము ఒక్క రోజులోనే ఇచ్చాడు
గాడిదలను వెతుక్కుంటూ పోయే వ్యక్తికి రాజ్యాన్ని అప్పగించాడు దేవుడు. కానీ ఆ విషయం గమనించిన దేవుడు దావీదుకు 12 years ట్రైనింగ్ ఇచ్చాడు. ఎలాంటి ట్రైనింగ్? మిలిటరీ ఆర్మీ ట్రైనింగ్ కూడా కాదు. అదుల్లాం గుహల్లో, కొండల్లో, కొండ బీటులలో, అయ్యా నేను ఒక మిన్నంగి వలె నేను తిరుగుతున్నాను. మిన్నంగి అంటే బల్లిలాగా ఉంటుంది, పిట్టెలాగా. ఎక్కడ స్థలము లేని స్థలం, ఎక్కడ నా కొరకు నా వెంటాడుతున్నావు. సౌలు ఎవరు కాదు, మామనే, సొంత రాజ్యంలో ఖచ్చితంగా దొరికిపోతాడు. అంతలా ట్రైనింగ్ ఇచ్చాడు దావీదుకు. మన జీవితంలో కూడా ఎందుకు వెంటనే జవాబు ఇవ్వడు? వాగ్దానం ఇచ్చిన రోజు 1 January జవాబు ఇచ్చేయచ్చు కదా, ఇవ్వడు. ఎందుకు? దాని విలువ తెలియాలి. నేనెంతో ప్రార్థనతో దీన్ని పొందుకున్నాను అనే ఒక విలువ మనం కడతాం. దాన్ని పోగొట్టుకోవడానికి అంత ఇష్టపడం. ఎందుకు? చాలా పే చేశాను దీనికి. ఐ ఫాస్టెడ్, ఐ ప్రేడ్, ఐ క్రైడ్, దట్ ఈస్ మై పేమెంట్ ఫర్ ఇట్. యేసుప్రభువారు సిలువలో కార్చిన రక్తం చాలా విలువ ఉంది. అందుకే మన ఆత్మ ఈ లోకంలో నరకంలో పోకుండా కాపాడబడి పరలోక రాజ్యానికి వెళ్తుంది. ఆ రక్తం ఈ లోకంలో మనల్ని భద్రపరుస్తుంది కదా. కానీ మనము మన జీవితంలో సంపాదించుకోవాలి చాలా విషయాలు, ఆత్మీయమైన మేళ్లను. ఏంటంట 1 Corinthians chapter 4:6 ఏమంటుందంటే 7, ఈ మహిమైశ్వర్యము మంటిఘటంలో పెట్టాడని. మంటిఘటం అంటే ఎవరండి? మహిమైశ్వర్యం అంటే ఏంటి? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, నెమ్మది, సమాధానం, సంతోషము, తృప్తి, ఆనందము, ఏమండి ఇవన్నీ ఇస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? మీకు చాలా విషయాలు నేర్పించాలని ఉంటుంది కానీ టైం ఎప్పుడూ అయిపోతుంటుంది. నిన్న 4 messages, పొద్దున్న 2 messages, వాళ్ళు ఎంత తృప్తి చెందారో. మళ్ళీ 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 రాత్రి పోయిన వాళ్ళు మళ్ళీ పొద్దునే వచ్చేసారు. 6 దాకా నడిచింది. అంటే 6 అంటే 5 to 6 సువార్తకు వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ చాలా సంతోషమైంది నాకు. నేను పడుకుంటా ఉంటే వాక్యం వినపడతా ఉంది వీధిలా. చాలా పెద్ద సంఘం అండి, 2500 దాకా వచ్చారు. పొద్దున మళ్ళీ అంతే అట్లా సూపర్ ఆశ వారికి వాక్యం వినాలని. ముగించేద్దాం. కానీ పాయింట్ ఏంటంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఎందుకు వెంటనే జవాబు ఇవ్వట్లేదంటే మనము తొందరగా జవాబు దొరికితే కోల్పోవడం కూడా అంత ఈజీ అయిపోద్ది. కష్టపడి సంపాదిస్తే దాన్ని. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే అంత బరువు మన మీద పెట్టట్లేదు కానీ కొంత విలువ తెలియాలని చెప్పి వెయిట్ చేస్తున్నాడు అంతే. ప్రార్థన చేసుకుందాం రండి. మీ హృదయాల్లో మీరు చేయండి, ప్రభువా నేను గతంలో